హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడిని కాల్చి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. 2 టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 3 లవంగాలు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ పెట్టుకోవాలి. అందులోనే 4 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక అందులోనే తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిమిర్చిని, ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. కలుపుకోవాలండి ఇలాగా. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. కలుపుకోవాలి. తాలింపు అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి, కింది నుంచి పైదాకా. కూర కొంచెం మగ్గిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కూర ఇలా ఉడికిన తర్వాతకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కారం ఉప్పు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి మంచిగా. కారం ఉప్పు ఇలా వేసుకున్న తర్వాతకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరొకసారి ఇలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి సిమ్లోనే పెట్టుకొని పప్పు కుక్కర్కి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. కూర మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందంటే కూర అంతా ఉడికినట్లండి. అదేవిధంగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఓ సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయిందండి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా చాలా రుచిగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.